2027 వరల్డ్ కప్ వరకు రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ కొనసాగుతారని చాలా మంది అభిమానులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ బీసీసీఐ మాత్రం డిఫరెంట్ ప్లాన్స్ తో ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. రోహిత్ అండ్ కోహ్లీని ఈ ఏడాది తర్వాత రిటైర్ అవ్వాలని వాళ్ళు ఒక ఫోర్స్ఫుల్ గా చెబుతున్నట్టు, లేదంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టు, లేదంటే వాళ్ళకి ఆ సజెషన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది బీసీసీఐలోని కొంతమంది. దీనికి తోడు మాజీ క్రికెటర్లు కూడా కొద్దిమంది విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇంకెంతకాలం ఆడతారు, అయిపోయింది కదా, ఇంకా ఆల్రెడీ యంగ్ టీం కూడా రెడీగా ఉంది, వాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు, ఇదే సరైన టైము ఈ ఇద్దరికి రిటైర్ అవ్వడానికి ఓడిఐ నుంచి కూడా. వరల్డ్ కప్ అంటే 2027 అంటే ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అప్పటి వరకు కూడా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా టీంలోకి తీసుకోవడం ఈజీ అవుతుంది. 2027 వరల్డ్ కప్ అంటే ఇంకా చాలా దూరం ఉంది, 2 ఏళ్ళు ఉంది. అప్పటి వరకు ఇంకా చాలా మంది యంగ్స్టర్స్ కూడా లైన్ లో ఉన్నారు. మరి వాళ్ళకు కూడా లైన్ క్లియర్ అవుతుంది, టీం కూడా సెటప్ అవుతుంది వరల్డ్ కప్ వరకు అని అయితే చాలా మంది సూచిస్తున్నారు. కానీ దీనికి భిన్నంగా సురేష్ రైనా మాత్రం ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లకి సపోర్ట్ గా నిలిచాడు. ఈ ఇద్దరు ఆడాల్సిందే, వరల్డ్ కప్ వరకు ఆడాల్సిందే, కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ కి వీళ్ళు అండగా ఉండాల్సిందే అని చెప్తున్నాడు. మరి టీంలోకి కొత్తగా ఎవరైతే యంగ్స్టర్స్ వస్తారో వాళ్ళకి ఈ లెజెండరీ క్రికెటర్స్ టీంలో ఉండటము, ఆ డ్రెస్సింగ్ రూమ్ ని షేర్ చేసుకోవటము, ఇదంతా కూడా కలిసి వస్తుంది, వాళ్ళకి చాలా ఫెచ్ అవుతుంది, దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అని అయితే చాలా మంది చెబుతున్నారు. ముఖ్యంగా ఇదే విషయాన్ని సురేష్ రైనా కూడా చెబుతున్నాడు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఈ యంగ్ టీంతో కనుక డ్రెస్సింగ్ రూమ్ లో ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటారు, అది టీం కి చాలా యూజ్ అవుతుంది, ఫ్యూచర్ లో కూడా వరల్డ్ కప్స్ ఉన్నాయి, సో వాటన్నిటికీ కూడా యూజ్ అవుతుందని చెప్తున్నారు. అప్పుడే మనము వీళ్ళని రిటైర్ అవ్వాలి అని చెప్పడం సరికాదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన రోజులు, అంటే వాళ్ళకి నచ్చినంత కాలం వాళ్ళు ఆడతారు, వాళ్ళను నచ్చినంత కాలం ఆడనివ్వండి, ఎప్పుడు రిటైర్ అవ్వాలో వాళ్ళకే తెలుసు. కానీ ఈ ఇద్దరి ఎక్స్పీరియన్స్ టీంకి చాలా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. మనకి తెలుసు రోహిత్ శర్మ ఇప్పటికీ 32 సెంచరీస్ చేశాడు ఓడిఐ క్రికెట్లో. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా 51 సెంచరీస్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరు కూడా ఎందుకు లెజెండరీ క్రికెటర్స్ అయ్యారంటే వన్ డే ఫార్మాట్ ని, అంటే టెస్ట్ ఫార్మాట్, T20 ఫార్మాట్ ఉన్నప్పటికీ కూడా వన్ డే ఫార్మాట్ ని అప్రతిహతంగా ఏలారు ఈ ఇద్దరు క్రికెటర్స్. 51 సెంచరీస్ అంటే నాట్ ఏ జోక్. అండ్ 32 సెంచరీస్ రోహిత్ శర్మ, అందులో 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ కూడా రోహిత్ శర్మనే. తను కెప్టెన్ గా కూడా ఎన్నో విజయాలు అందించాడు, విరాట్ కోహ్లీ కూడా ఎన్నో విజయాలు అందించాడు. ఎస్పెషల్లీ ఇంకా చేజింగ్ లో కూడా చూస్తే విరాట్ కోహ్లీ చేసిన 51 సెంచరీల్లో 28 సెంచరీస్ చేజింగ్ లో వచ్చినవే ఉన్నాయి. ఇక రోహిత్ శర్మ కూడా చేసినవి 32లో, చేజింగ్ లో వచ్చినవి 16 సెంచరీలు ఉన్నాయి. సో ఈ రకంగా స్టాట్స్ చూస్తే కనుక చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి ఈ ఇద్దరి స్టాట్స్. మరి అట్లాంటి వాళ్ళు చేజింగ్ లో ఇప్పుడు ఎవరున్నారు, నెంబర్ 1 లో నెంబర్ 3 లో ఎవరున్నారు నిఖార్సైన బ్యాటర్ అని సురేష్ రైనా కూడా క్వశ్చన్ వేశాడు. ఓపెనింగ్ లో ఎవరున్నారు, నెంబర్ 3 లో ఎవరున్నారు. సో వీళ్ళిద్దరిని రీప్లేస్ చేసే ప్లేయర్స్ రావాలి అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు యూజ్ చేసుకోవాలి, టీంలో ఉన్న మిగతా సీనియర్స్ ని చూసి యూజ్ చేసుకోవాలని అయితే సురేష్ రైనా సూచిస్తున్నాడు. చాలా మంది కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు, ఫ్యాన్స్ కూడా. అంతెందుకు, జనరల్ గా మనం MS ధోని 2007లో T20కి అంటే ఓడిఐలో వరల్డ్ కప్ కి అయిపోయిన తర్వాత, ఓడిఐ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత 2007 అప్పుడు తను కెప్టెన్సీ చేపట్టాడు. T20 కూడా అప్పుడు చేపట్టాడు. సో తన కెప్టెన్సీలో సీనియర్స్ అందరినీ ఆడనిచ్చాడే. రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు, అప్పుడు సౌరవ్ గంగూలీ ఆడాడు, ఈవెన్ సచిన్ టెండూల్కర్ ఆడాడు. సో వీళ్ళందరి ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అయింది. MS ధోని ఒకరి తర్వాత ఒకరు ఆ సీనియర్ల నుంచి ఆ ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేసుకున్నాడు. అది అతనికి చాలా బాగా ఉపయోగపడింది. ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్ కెప్టెన్ గా తను టీమిండియాకి సర్వ్ చేశాడో అందరికీ తెలుసు. MS ధోని 2011 వరల్డ్ కప్ ని కూడా అందించాడు. సో ఆ టీంలో కూడా సచిన్ టెండూల్కర్. ఇలా ఒక తరం తర్వాత ఇంకో తరం కొత్త బ్యాచ్ వస్తూనే ఉంటుంది. కానీ ఆ పాత క్రికెటర్లు ఎప్పుడైతే కంటిన్యూ అవుతారో ఈ టీం స్టేబుల్ అయ్యే వరకు, అప్పుడు టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. సురేష్ రైనా చెప్పినందుకు నేనైతే ఏకీభవిస్తున్నా. ఎందుకంటే 2027 వరల్డ్ కప్ ఇంకా 2 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ నెక్స్ట్ ఆస్ట్రేలియాతో ఈ అక్టోబర్లో సిరీస్ ఆడుతుంది, వన్డే సిరీస్ ఉంది. 3 వన్డే మ్యాచ్లు ఆడాలి. ఆ తర్వాత ఇండియాలోనే మళ్ళీ న్యూజిలాండ్తో 3 వన్డేలు ఆడాలి, సౌత్ ఆఫ్రికాతో దానికంటే ముందు ఆడాలి. సో ఈ 2026 వరకు కూడా ఓడిఐస్ అయితే 3 కంట్రీస్తో ఆడాల్సి ఉంటుంది. ఒకటి సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆస్ట్రేలియాతో ఆడాలి. సో ఇవన్నీ ఆడిన తర్వాత ఇంకా వరల్డ్ కప్ కి ఒకే ఇయర్ గ్యాప్ ఉంటుంది.
అప్పటి వరకు కూడా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఆడితే ఆ వరల్డ్ కప్ కళ అనేది కూడా తీరితే ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాము, ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయాము. సో ఇప్పుడు యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా క్లోజ్గా వాచ్ చేశారు, వీళ్ళందరితో కలిసి ఆడారు. ఇంకా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ కనుక వీళ్ళతో కలిసి జర్నీ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా టీమిండియా మరింత స్ట్రాంగ్గా అయ్యే అవకాశం అయితే ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.